అండ్ ఎల్సిఎం. జిసిడి అండ్ మీన్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. అంటే మనకి ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే 2-3 వాల్యూస్ తీసుకుని దాంట్లో దానికి కామన్ గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయటమే జిసిడి యొక్క ఇది. అయితే ఇక్కడ చూడండి, ఇందులో మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ లిస్ట్ మెథడ్ అండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ యూ మెథడ్. అందులో మళ్ళీ మనకి 2 మెథడ్స్ ఉంటాయి యూక్లిడియన్ లో. ఏంటి? సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ మెథడ్. ఓకే, సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో జిసిడి కి చూడండి, జిసిడి 24 and 36 కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండి. ఇక్కడ 24 ఓన్లీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది 24-36 కి ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 2 12s are 24 and 3 12s are 36. సో జిసిడి ఆఫ్ 24 and 36 12. అంటే రెండాటిలోని కామన్ గా ఏ ఫ్యాక్టర్ అయితే ఉందో దాన్ని జిసిడిగా చెప్తాం. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్నాం కదా, సో ఇక్కడ 12 అనేది కామన్ గా ఉంది. ఇది కామన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వచ్చేసరికి మనకి ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలి అంటే ఆ నెంబర్స్ కి, జిసిడికి ఇచ్చిన నెంబర్స్ కి ప్రైమ్ నెంబర్స్ వచ్చే వరకు రాసుకోవాలి. అది ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చే వరకు అలా చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్ అంటే ఐడియా ఉందండి అందరికి? 1తో కానీ లేదా సెల్ఫ్ డివిజిబుల్ అవుతాయి ప్రైమ్ నెంబర్ అంటే. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13. These are the examples of prime numbers. So, okay. స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థమైంది కదండి. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్ గా రాస్తాం. 24 కి 2 12s are 24 అని, 3 12s are 36 అని. సో 12 అనేది కామన్ ఫ్యాక్టర్ గా డిక్లేర్ చేసాం. అయితే ఇక్కడ వచ్చేసి 24 36 ఏంటంటే 2 12s are 24. అగైన్ 12 ఫ్యాక్టర్స్ రాస్తాం. ఎలాగా? 2 6s are 12 అండ్ అగైన్ 2 3s are 6. అలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చే చివరి వరకు రాస్తాం. ఇక్కడ 2 2 3 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఏనా? 2 3. నెక్స్ట్ 36 కూడా సేమ్ అదే వేలో రాసుకుంటూ వస్తాం. 2 2 3 3. సో ఇందులో కామన్ గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి తీసుకుంటాం. జిసిడి 24 36 కి మెథడ్స్ వేరే కానీ ఒకటే ఆన్సర్ వస్తుందండి. ఎందుకంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది మనం ఏ మెథడ్ లో చేసినా అదే వస్తుంది. మెథడ్ వేరియేషన్ అన్నమాట. ఇది జస్ట్ లిస్టింగ్ మెథడ్ అండ్ దిస్ ఇస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ వచ్చేసరికి 2 2 ఇక్కడ కామన్ గా ఉన్నాయి తీసుకున్నాం. రెండాట్లో కామన్ గా ఉన్నాయి ఏంటంటే 2 2 3. ఈ 2 3 అనే వేరియేషన్ ఉన్నాయి కాబట్టి ఇవి వదిలేసి వీటిని కామన్ ఫ్యాక్టర్ గా తీసుకున్నప్పుడు మనకు వచ్చేది 12. ఓకే, నెక్స్ట్ ఇదే మెథడ్ యూక్లిడియన్ మెథడ్ చూపిస్తున్నాను. డివిజన్ మెథడ్ అండ్ సబ్ట్రాక్షన్ మెథడ్, 2 methods is there in Euclidean method. In that division method సేమ్ ఫ్యాక్టర్స్ కి యూజ్ చేసుకుంటున్నాను, సేమ్ నెంబర్స్ కి 24 and 36. సో డివిజన్ మెథడ్ ఎలాగంటే 36 24 తో డివిజిబుల్ చేస్తాం. రిమైండర్ ఎంత వచ్చింది చూసుకుంటాం, 12. అగైన్ ఇక్కడ ఏ నెంబర్ తో అయితే డివిజిబుల్ చేసామో ఆ నెంబర్ ని రిమైండర్ తో డివిజిబుల్ చేస్తాం. 2 రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చే వరకు ఈ డివిజన్ మెథడ్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటాం మనం. ఆ 0 వచ్చినప్పుడు లాస్ట్ ఏ నెంబర్ తో అయితే డివిజిబుల్ అయిందో అదే GCD number, greatest common divisor. So here is also 12. After that subtraction method, 36 minus 24. ఇక్కడ డివిజిబుల్ చేస్తాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం 12. ఆఫ్టర్ దట్ 12 24 minus 12 is 12. 12 minus 12 is 0. సో లాస్ట్ వన్ ఏదొచ్చిందో అదే కామన్ ఫ్యాక్టర్. 12 is the GCD. 4 methods అర్థమైనయా? అంటే
స్పీడ్ అయిపోయినాయా? మీకు టైము బోర్ కొట్టేస్తుంది. క్లియర్ మేడం. ఓకే, మీరు చేస్తారండి ఏదైనా ఇప్పుడు, లేదా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోనా? ఇవి అందరికీ ఐడియా ఉన్నాయి కదా మేడం, మీరు నెక్స్ట్ టాపిక్ చెప్పండి. ఓకే, బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ. నెక్స్ట్ ఇది చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇందాక మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్ చెప్పుకున్నాం. ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది 2 మెథడ్స్ లో ఉన్నాయి. ఈ 2 మెథడ్స్ లో ఇక్కడ ఏం 36, 45, 75 తీసుకుంటే 3 ఫ్యాక్టర్ గా తీసుకుంటే అందులో ఎంత డివిజిబుల్ అవుతున్నాయో రిమైండర్స్ అండ్ ఆల్సో నెక్స్ట్ వాల్యూ ఇక్కడ చూడండి. ఇది అర్థమైంది కదా? ఇక్కడ 3 2 టైమ్స్ వచ్చింది, 5 2 టైమ్స్ వచ్చింది, 4 వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఇలా డివిజిబుల్ చేస్తే వచ్చే నెంబర్స్ ఏమొచ్చినాయి అవన్నీ మల్టిపుల్ చేస్తే వచ్చేదే 900 అండి. అదే కాసాగు ఏదో అంటాం కదా మనం, అది లీస్ట్ కామన్ మల్టిపుల్, అది 900. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్స్ లోనే రాసుకుంటే ప్రైమ్ నెంబర్స్ వచ్చే వరకు రాసాం. ఇక్కడ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ 5 అండ్ 3 4 5 స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. హైయెస్ట్ వాల్యూ ఏది ఉందో ప్రతి నెంబర్ కి అది తీసుకుంటాం. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఓకే. నెక్స్ట్ 3 స్క్వేర్, ఓకే. ఇక్కడ 5 పవర్ 1 ఉంది, 5 పవర్ 2 ఉంది, అంటే 5 స్క్వేర్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ కూడా తీసుకుంటాం. సో అలా తీసుకున్న మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ 900. ఇది ఒక వే, ఇది ఒక వే. సో 2 వేస్ లోని వచ్చేది 900. ఈ 900 అనేది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలంటే ఈ నెంబర్ ఈ 3 నెంబర్స్ ప్రతి నెంబర్ తోని డివిజిబుల్ అవ్వాలండి. అంటే 0 రావాలి, 0 వస్తుంది 900 కంపల్సరీ. సో అప్పుడు ఎల్సిఎం అనేది కరెక్ట్ గా మనం చేసినట్టు. ఓకే, నెక్స్ట్ చూడండి, బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ. బైనరీ నెంబరు మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చేది డెసిమల్ వాల్యూస్ లేదా ఆల్ఫాబెట్ లో ఇస్తాం. మనకి ఆ లాంగ్వేజ్ వచ్చు, కానీ సిస్టమ్ కి అనేది ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ తెలుసు, 0 అండ్ 1. సో ఈ 0 అండ్ 1 లోనే మనం ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేసుకుంటుంది. అది ఎలా చేసుకుంటుంది అనేది ఈ ప్రాసెస్ అయితే ఇది ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. మనం ఇచ్చింది బైనరీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం డెసిమల్ ఇచ్చాం కదా 35 ని బైనరీ నెంబర్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే 2 తో డివిజన్ చేస్తుందండి. 2 తో డివిజన్ చేస్తే రిమైండర్స్ ఇలా తీసుకుంటాం. 17 2s are, next 1 remainder, 8 2s are, 1 remainder, 4 2s are 8 0, 2 2s are 4 0, last one 2 1s are 2, so 0. మనకి కోడింగ్ అనేది ఎప్పుడు ఇలా తీసుకుంటాం, డౌన్ నుంచి అప్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, వేలో పై నుంచి కిందకి తీసుకుంటే మనకు ఆన్సర్ రాదు, రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో కింద నుంచి పైకి తీసుకుంటే 1 0 0 1 1. సో దిస్ ఈస్ ద బైనరీ నెంబర్. ఇది డెసిమల్ నెంబర్, ఇది బైనరీ నెంబర్. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఇలా తీసుకుంటామండి. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి కదా, 6 నెంబర్స్ ఉన్నాయి. 6 నెంబర్స్ కూడా 2 పవర్ తో తీసుకుంటాం. 2 పవర్ 6 అయితే 5 తోనే స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే చివరిలో మనకి 2 పవర్ 0 తో మల్టిప్లై అయ్యేలాగా మనం ఆ స్ట్రక్చర్ అనేది చూసుకుంటాం. 2 పవర్ 5 ఇంటూ 1, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 తో స్టార్ట్ చేస్తాం. అదే 5 తో ఉంటే 4 తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే 2 పవర్ 0 తో ఎండ్ అవ్వాలి మనకి కోడింగ్ అనేది. సో 2 పవర్ 5 ఇంటూ 1, 2 పవర్ 4 ఇంటూ 0, 2 క్యూబ్ ఇంటూ 0, 2 పవర్ 2 ఇంటూ 0, 2 పవర్ 1 ఇంటూ 1 అండ్ 2 పవర్ 0 ఇంటూ 1. ఫైనల్ గా చేస్తే 2 పవర్ 5 32. So 2 power 4 into 0 something 0 0 0 and 2 power 1 is 2 and 2 power 0 అంటే 1 అందరికి తెలుసు కదండి. సో 1 into 1 1 వస్తుంది. మనకు ఫైనల్ గా ఈ వాల్యూ యాడ్ చేస్తే 35. డెసిమల్ నుంచి బైనరీకి మార్చాలంటే ఇది వే, బైనరీ నుంచి డెసిమల్ కి మార్చాలి అంటే 2 తో 2 పవర్స్ తో మల్టిప్లై చేస్తామండి.
ఇంకా ఇక్కడ కూడా ఇచ్చాం. ఓకేనా మేడం? అర్థమైందా సార్? ఓకే, నెక్స్ట్. బైనరీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూడండి. బైనరీ ఎడిషన్ అండి అంటే ఇందాక చేసిన కొంచెం నేను ఇందాక చెప్పాను కదా, అదే ఇంతకు ముందు చెప్పిన ఈ నెంబర్స్ లో కన్వర్ట్ చేసి దీనికి ఎంతో ఆన్సర్ చెప్పగలరా? బైనరీ నెంబర్స్ ఈ పై నెంబర్ ఎంతో కింద నెంబర్ ఎంతో ఈ టోటల్ చేస్తే వచ్చిన నెంబర్ ఎంతో చెప్పండి. ప్రాసెస్ అది మళ్ళీ చూపించిన. చూడండి 5 డిజిట్స్ ఉన్నాయి. సో 5 ఉంటే 2 పవర్ 4 తో స్టార్ట్ అవుతుంది మనకి. 2 పవర్ 4 into 1 plus 2 cube into 1 plus 2 square into 0 plus 2 power 1 into 0 plus 2 power 0 into 1. So value వాల్యూ 35 వస్తుంది మేడం. ఆన్సరా ఎడిషన్ చేసాకనా లేదా పై వాల్యూ అంటారా మేడం? రెండు చేసిన తర్వాత వచ్చింది. 11,101 11,101 కి ఎంత ఆన్సర్? మేడం 25 11,001 కి ఆన్సర్ వచ్చేసి 26 మేడం. 25 సార్. సుభాన్ సార్. 5 సార్. అవునండి, అవునవును, సారీ 25. నెక్స్ట్ 1010 10 వచ్చింది మేడం. 10 మేడం. 10. సో టోటల్ వచ్చి 35. ఇక్కడ ఎడిషన్ చూడండి. 1 plus 0 1 and 0 plus 1 plus 0 0. ఇక్కడ 1 plus 1 ఎంత అవుతుందంటే 10 అవుతుంది. అవుతుందా మనకి? యాక్చువల్ గా 1 plus 1 2 అవుతుంది డెసిమల్ లో. అయితే బైనరీలో ఏంటంటే 1 10. ఇక్కడ 0 ఉంటుంది, అగైన్ ఇక్కడ 1 వెళ్తుంది, మళ్ళీ 1 plus 1 10. ఓకే, సో దిస్ ఇస్ ద 35 వాల్యూ. ఎడిషన్ చూసుకోండి ఒకసారి. 1 plus 0 1, 0 plus 1 1. ఓకే, 0 plus 0 0. ఇక్కడ 1 plus 1 వచ్చేసరికి 10 అవుతుంది. 0 ఇక్కడ ఉండి 1 పక్కకు వెళ్తే మళ్ళీ 1 కి 1 యాడ్ చేస్తే 10. సో దిస్ ఇస్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూడండి. 1 minus 0 1. ఓకే, 0 minus 1 అంటే 0 లోంచి 1 తీయలేం కాబట్టి బారో తెచ్చుకోవాలి 1. సో ఇక్కడికి 1 తెస్తే ఏమవుతుంది? 10 అవుతుంది. 10 అనేది ఇక్కడ ఎలా అవుతుందంటే 2 కింద తీసుకుంటామండి. బైనరీ కదా, బైనరీ వాల్యూ 2 తీసుకుంటాం. అందుకని 2 లోంచి 1 తీస్తే 1. అయితే ఇక్కడ ఏముంది మనకి? 0 ఉంది. మళ్ళీ ఇక్కడికి 1 తెచ్చుకుంటాం. 1 minus 0 1 అంటే వాల్యూ ఇక్కడికి బారోయింగ్ తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకున్నప్పుడు ఇక్కడ చూడండి 10 లోంచి 1 తీస్తే ఇక్కడ 10 అనేది 2 కింద డిసైడ్ చేస్తా ఉన్నాం కదా. 2 లోంచి 1 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటారు? మీరు చెప్పేసి ఈ వాల్యూని బేస్ చేసి ఇది ఎడిషన్, ఇది సబ్ట్రాక్షన్. లేదా డెసిమల్ లోకి మార్చి చూడండి బైనరీ నెంబర్ ఎలా అయినా ఓకే. సబ్ట్రాక్షన్ అర్థమైందో లేదో కూడా ఆన్సర్ ఇవ్వండి. ఒకసారి చెప్పండి మేడం. మేడం సబ్ట్రాక్షన్ ఒకసారి చెప్పండి మేడం. సబ్ట్రాక్షన్ చూడండి సార్. ఇక్కడ 1 లోంచి 0 తీస్తాం కదా, అంటే 1 వస్తుంది. ఇక్కడ 0 లోంచి 1 తీయలేం కాబట్టి ఇక్కడ బారోయింగ్ చేసుకుంటాం. బారో చేసుకున్నప్పుడు 1 వస్తుంది. సో 1 వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 10 అవుతుంది.
యాక్చువల్ గా 10 వచ్చినప్పుడు మనకి ఇక్కడ 10 కింద తీసుకోం కదా, అది డెసిమల్ వాల్యూ అయిపోతుంది, బైనరీలోనే ఉండాలి. సో ఆ వాల్యూ 10 అనేది ఇక్కడ ఏంటంటే 2 కింద తీసుకుంటాం. 2 లోంచి 1 తీస్తే 1 ఉందన్నమాట. లేదా మీరు 2 కింద తీసుకోకుండా ఇక్కడ 10 లోంచి 1 తీస్తే 1 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లేదు వాల్యూ, ఇక్కడ తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చామనేగా వాల్యూ. సో ఇక్కడ మనకి ఏముంది, 1 ఉంది. సో 1 మైనస్ 0 1. ఇక్కడ 10 లోంచి 1 తీస్తే అగైన్ 1. ఓకేనా? బారోయింగ్ సార్ 0 ఉన్న చోట నెంబర్ ఉంటే 1 ఒకవేళ బారో తెచ్చుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది, మనం ఇక్కడ 0 నుంచి తెచ్చుకున్నాం అంటే ఇక్కడ వాల్యూ ఉంది. సో ఆ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వేసుకుంటాం అంతే. మీకు క్లియర్ గా వేసుకుంటాను. ఈ వాల్యూకి ఎంతో చెప్పండి, వాల్యూ డెసిమల్ వాల్యూ అంటే 2 cube into 1 plus 2 square into 1 plus 2 power 1 into 1 and 2 power 0 into 1. క్యాల్కులేట్ చేయగలకనా? 15 వస్తుందండి. 15 సార్. 15 సార్, 15 వస్తుంది మేడం. చూడండి ఇది 25 లోంచి 10 తీసేస్తున్నాం. సో మనకు వచ్చేది 15. సో 15 కూడా కోడింగ్ కరెక్టా కాదా అని చూసుకోవాలంటే 2 cube into 1 plus 2 into 2 plus 2 power 1 into 1 and 2 power 0 into 1. 15. ఓకే సార్, అర్థమైంది కదా? పండి సార్, సెషన్ క్లోజ్ చేసేనా? డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఎవరైనా అడగండి. నన్ను స్క్రీన్ షేర్ ఆపండి మేడం. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికి లేవా? రామన్నా ఎవరికి లేవా అబ్బా?